హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీకు కొత్త రెసిపీ చెప్దామని నేను మీ ముందుకి ఒక వీడియో చేశాను. ఇది గోరుచిక్కుడుకాయతోటి కర్రీ, స్పైసీ కర్రీ అండి. ఇది చాలా చాలా టేస్టీగా బాగుంటుంది. ఇది పావు కిలో గోరుచిక్కుడుకాయలు తీసుకుని సన్నగా ముందు రోజు రెడీ చేసుకోవాలి. సన్నగా చిన్న ముక్కలుగా చేసుకుని రెడీ చేసుకుని ఉంచుకోవాలి. అలాగే 6-7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇది కారాన్ని బట్టి అండి. కారం అయితే ఇంకో 2 తీసుకోవచ్చు. ఇది కారం ఉంటాయని చెప్పి 6 కాయలు తీసుకున్నాను, 6 తీసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా తీసుకోవాలి. ఈ ముక్కలు రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 2-3 సార్లు బాగా కడిగి రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుని కాసిన నీళ్ళలోనే ఆ ముక్కల్ని ఉంచుకొని పొయ్యి మీద బాండి పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకుని దాంట్లో మినపప్పు, ఆవాలు, అలాగే ఒక ఎండుమిర్చి వేసానండి. చిన్న ముక్కలుగా వేసుకుని అలాగే కరివేపాకు, కావాలంటే జీలకర్ర వేసుకోవచ్చు. నేను జీలకర్ర మళ్ళీ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర దండ వేస్తాను. ఇంకా వేయలేదండి. కావాలంటే వేసుకోవచ్చు, ఒక అర స్పూన్ వేసుకోవచ్చు. ఇవంతా వేగిన తర్వాత ఈ ముక్కలు, నీళ్ళతో ఉన్న ముక్కలు నీళ్ళతో కాకుండా, నీళ్ళు వేయకుండా దాంట్లో నీళ్ళలోంచి తీసి దీంట్లో వేసేయాలి. వేసేసిన నీళ్ళ తడికి తొందరగా మగ్గుతుంది అనమాట. అందుకని అలా వేస్తే చాలా బాగుంటుంది. ఇలా వేసి నూనె పట్టేట్టుగా అడికిపై కలిపి నూనె పట్టనివ్వాలి. దానికి కూరకి నూనె అంతా పట్టనిచ్చి ఆ ముక్కలకి పైన మూత, దానికి సరిపడా ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి పైన నీళ్ళు పోయాలి. ఇదేంటంటే ఒక 3 మినిట్స్ తొందరగా మగ్గిపోతుంది. లేత కాయలు కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. ఇలాంటి కూరలు ఏంటంటే జాబ్ హోల్డర్స్కి తొందరగా, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తొందరగా అయిపోయే కూరలు అండి. ఇవి ఎక్కువ టైం పట్టదు. కాకపోతే ఇవి గోరుచిక్కుడుకాయ కొన్ని కూరలు అవుతాయి, ముందు రోజు రెడీ చేసుకోవాలి తప్ప. ఇవేంటంటే నేను చెప్పేవన్నీ కూడా తొందరగా మగ్గిపోయే కూరలు, తొందరగా అయిపోయే కూరలు, ఎక్కువ టైం పట్టదు. ఇవి మగ్గేలోపు, ఈ కూర మగ్గేలోపు మనం మిక్సీలో ఈ కొత్తిమీర రెడీగా ఉంచుకున్న పచ్చిమిరపకాయలు, కడిగి రెడీగా ఉంచుకున్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా చిన్నగా చేసుకుని మిక్సీలో వేసుకుని దానికి సరిపప్పు, ఆల్రెడీ దీన్ని కూరలో కొద్దిగా వేసాం కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకొని అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసానండి. ఇది పావు కిలో కూర కాబట్టి ఎక్కువ అక్కర్లేదు. వేసుకుని దాన్ని మిక్సీ పట్టుకుని మెత్తని పేస్ట్లో చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఈలోపు ఈ కూర మగ్గింది అనేది ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ మగ్గకపోతే కనుక ఇంకొకసారి మూత పెడితే తొందరగా మగ్గిపోతుందండి. అసలు ఆల్రెడీ మగ్గిపోయి ఉంటుంది. అది చెక్ చేసుకుంటే మగ్గకపోతే కనుక ఇంకొకసారి మూత పెట్టండి. తర్వాత మూత తీసేసి మనం రెడీగా మిక్సీ పట్టుకున్న ఈ కొత్తిమీర గ్రీన్ చిల్లీ పేస్ట్ని దాని మీద వేసుకుని అడిగి పైకి కలుపుకొని ఒకసారి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇదేంటంటే తొందరగా అయిపోయే కూర అండి. ఆల్రెడీ ఇది మగ్గిపోయింది కాబట్టి ఎక్కువసేపు ఇంకా అవసరం ఉండదండి. దీన్ని మనం ఇలా రెడీ చేసేసుకుని ఈలోపు ఈ కూర ఏంటంటే స్పైసీగా చాలా చాలా బాగుంటుంది. వేడి అన్నంలో పెద్దలకి, అందరికీ, పెద్దవాళ్ళకి చాలా చాలా నచ్చుతుంది. పిల్లలు కూడా, ఒక టీనేజ్ పిల్లలు, అలాంటి పిల్లలు కూడా చాలా నచ్చుతుందండి. ఎందుకంటే చిన్నపిల్లలు అయితే, మరీ చిన్నపిల్లలు అయితే తిన్నారు. అలాంటి పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే వేయించిన కందిపప్పు ఉడకబెట్టి దానిలో పప్పులో వేసి నంచి పెడితే చాలా మంచిది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ గోరుచిక్కుడుకాయ కూర. ఇది ఇలా రెడీ చేసేసుకుని ఈ కూరని మనం రెడీ అయిపోతుంది. ఈ రెడీ అయిపోయిన కూరని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. ఇది పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు అందరికీ నచ్చుతుంది. ఈ కూర కనుక ఇది ఇప్పుడు పావు కిలో కూర కాబట్టి చిన్న ఫ్యామిలీస్ కంటే పెద్దవాళ్ళు, 2 చిన్నపిల్లలు ఉంటే సరిపోతుంది. ఏ కారణం చేత మిగిలినా కూడా ఒక నిమ్మకాయ రసం పిండుకొని, ఒక అరచెక్క నిమ్మకాయ రసం పిండుకొని రాత్రి చపాతీల్లో కూడా బాగుంటుందండి. ఎవరికైనా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చపాతీ చేసి దాంట్లోకి కర్రీ ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఎప్పుడు కూడా వేపుళ్ళు కూరలు ఇష్టపడను. వాటి గురించి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. తొందరగా అయిపోతాయని చాలామంది వేపుడు కూరలు చేస్తారు. అది చాలా మంచిది కాదు. ఇదేంటంటే ఇలా చేయడం వల్ల బాగుంటుంది. ఉడకబెట్టి వార్చే కంటే కూడా ఇలాంటి కూరలు ఆవిరి మగ్గుతాయి, టేస్ట్ కూడా తప్పదు. అందుకని ఈ కూరలు నేను ఎప్పుడు కూడా ఇలా చేస్తుంటాను. ఇవి టేస్ట్ ఎలా ఉన్నాయో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మరిన్ని మంచి వీడియోలు పెట్టడానికి నాకు అవకాశం ఇవ్వండి. మీరు, మీ రిలేటివ్స్, మీ నేబర్స్ కూడా మీరు షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయమండి. మీరు ఇచ్చే కామెంట్ వల్ల నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ పెట్టడానికి అవకాశం ఉంది. ఇంకా మరిన్ని మంచి వీడియోలు పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇవి ఎలా ఉన్నాయనేది కామెంట్ తప్పకుండా చేయండి. కామెంట్ మూలాన నాకు ఇంకా తెలుసుకుని మంచి రెసిపీ చేయండి.
అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.